వాడిని వదలమని, వాడు అక్రమ అరెస్ట్ అని నీ నోట్లోంచి ఎలా వచ్చింది బయటికి? అసలు ఎలా వస్తుంది బయటికి? రాయలంటేనే చిరాకు వస్తుంది. ఆడపిల్ల ఒక మాట అంటేనే ఆడకూతుని ఏం అనకూడదని రాయలసీమలో ఉన్న వాళ్ళు ఒక పెట్టుకుంటారు. అటువంటి సొంత తల్లిని చెల్లిని మాట్లాడినోడు నువ్వు ఏమీ చేయలేకపోతే మేము ఈరోజు వచ్చి మేము అరెస్ట్ చేస్తున్నాం. వాళ్ళకి థ్రెట్ ఉంది. సాక్షాత్తు షర్మిల గారు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, మా మీద ప్రాణహాని ఉంది వీళ్ళ వల్ల అని. సునీతమ్మ బయటకు వచ్చి కంప్లైంట్లు ఇస్తున్నారు. అయినా కూడా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకునే పరిస్థితి. నేనేమంటానంటే దీని గురించి వైవి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకు ఎవరో సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళినా ఇంకొకటి వెళ్ళినా నాకు ఇబ్బంది పడకపోతుంది. కానీ ఎన్హెచ్ఆర్సీకి సుబ్బారెడ్డి గారు వెళ్ళడం నిజంగా నాకైతే చాలా బాధ అనిపించింది. సుబ్బారెడ్డి గారు మీకు తెలియదా ఎవరి గురించి మాట్లాడాడో వాడు? అంటే ఆ క్రైమ్లో ఈరోజు మీరు పాలు పంచుకుంటున్నారు. మీరు పెద్ద తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ చేసిన వ్యక్తి మీరు, మీకు ఆలోచన ఉండాలి కదా. ఇటువంటి పరిస్థితి ఈరోజు పరిస్థితులు ఇలాంటివి నేను ఇవ్వమంటే నేను బయటకు చెప్పలేను, కానీ చూపించమంటే ఇలాంటివి నేను కొన్ని వందలు. ఒకడేమో దాస్తాడా, ఎవడో మాజీ మంత్రి ఇక్కడ ఉన్నవాడేమో నా ఇంట్లో ఉన్నాడు పలానా వ్యక్తి వచ్చి దమ్ముంటే కాసుకోండి అరెస్ట్ చేయండి అని ఒక సవాల్ విసురుతాడు. ఎవరికి సవాల్ విసురుతున్నావు? ప్రజలకి విసురుతున్నావా, పోలీసులకి విసురుతున్నావా? ఏం చేస్తారు ఈరోజు? చక్కగా వచ్చి ఇంట్లోంచి వచ్చి తీసుకెళ్లారు పోలీసులు. అంటే నువ్వు అతనికి సాయం చేసావో మాకు సాయం చేసావో కానీ అది అతనికి విచక్షణకు వదిలేయాలి, అది వేరే విషయం. ఇవన్నీ పక్కన పెడితే ఈ మధ్య కాలంలో ఏదైనా మాట్లాడితే ఇవన్నీ చేసిన వాళ్ళు వీళ్ళు, అంటే సమేక్స్ వీళ్ళందరూ. ఆడెవడు ఈ మధ్య మళ్ళా ఇంటూరి రవికిరణ్ వాడు పెట్టిన పోస్టులు చూస్తే నిజంగా సభ్య సమాజంలో ఇలాంటి ఇడియట్స్ ఉండడానికి అవసరమా అనిపించేటట్టుగా ఉంటాయి. అటువంటి వాడు ఆ బోరుగడ్డ అనిల్, ఎలాంటి వాళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. ఆ బోరుగడ్డ అనిల్ వీడియోని కొంచెం అవగాహన కలిగిన 5వ తరగతి పిల్లకు 6వ తరగతి పిల్లకు చూపించండి. వాడు మాట్లాడిన మాట కరెక్ట్ అని చెప్తే చెప్పండి, ఒక్కళ్ళతో చెప్పించండి. అలాంటోని వీళ్ళకి వెనకేసుకు రావటం, వీళ్ళు వీళ్ళేమో ఎన్హెచ్ఆర్సీకి పరిగెట్టడం, మళ్ళీ తిరిగి ఇక్కడ మాకు ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని గొగ్గోలు పెడతా ఉంటే ఈరోజు కోర్టు కూడా ముట్టింది. కోర్టు కూడా క్లియర్గానింది. ఎస్, ఆ రోజు వాళ్ళు కూడా బాధితులే, కోర్టులో ఉన్న సంబంధించిన వ్యక్తులు కూడా వాళ్ళు బాధితులే. జడ్జిని కుటుంబ సభ్యుల్ని కూడా నోటుకొచ్చినట్టు మాట్లాడిన సందర్భాన్ని కూడా వాళ్ళు కూడా గుర్తు చేసుకున్నారు. ఇలాంటి ఈడియట్స్ గురించి ఇంతలా మాట్లాడడం ఒక ఎత్తు, వీళ్ళు మళ్ళా బయటకు వచ్చి ఆడపిల్లలకు అన్యాయం జరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది పడిపోతున్నాము, ఆడపిల్లల విషయంలో ఎలా జరిగిపోతుంది అలా జరిగిపోతుందని శవాల దగ్గర గద్దల్లాగా ఎక్కడైనా ఏదైనా జరిగితే పాపం అది ఎందుకు జరిగింది ఎలా జరిగిందని తెలుసుకోకుండా అడిగలు కూర్చుంటున్నారు. రీసెంట్గా తిరుపతిలోని ఒక సంఘటన జరిగింది. ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్ల మీద అత్యాచార యత్నం జరిగిందని బయటికి ఏదో ఒక రకంగా ఒకటి వచ్చింది, అంతేనండి, వెళ్ళిపోయారు. అసలు ఏం జరిగింది, అమ్మాయి నిజంగా జరిగిందా, ఏం జరిగింది అన్నది ఏమీ లేదు. చక్కగా వెళ్ళిపోయారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ కో బ్యాచ్ వెళ్ళింది. వెళ్ళి ఏం చేశారు, అక్కడ ఏమీ జరగలేదన్న సంగతి తెలిసి గగ్గోలు పెట్టారు. దానికి ట్విట్టర్లో ఎక్స్లోని కొంతమంది పోస్టులు, జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి మాట్లాడాలు, ఇంకొక మాజీ మంత్రి ఆవిడొచ్చి మాట్లాడాలు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది. ఆఖరికి ఏంటి, మేము బయట పెట్టాలంటే అమ్మాయి చిన్నపిల్ల 18 years లోపు, అక్కడ ఏమీ జరగలేదని డాక్టర్స్ కూడా సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ మేము బయట పెట్టాలంటే 5 నిమిషాల పని, కానీ మేము బయట పెట్టాము. ఎందుకు అంటే ఆ అమ్మాయి చిన్నపిల్ల, పోక్సో చట్టం ప్రకారం అలాంటి బయట పెట్టకూడదు కాబట్టి యాజ్ పర్ లా మేము పెట్టట్లేదు. బట్ ఎవరైతే ఈ సబ్జెక్ట్ని ఎవరైతే న్యూస్లోని చాలా స్ప్రెడ్ చేశారో వాళ్ళందరి మీద కూడా కేసులు ఫైల్ చేస్తాం. ఈరోజు పొంగనూరు ఇష్యూ నడిచింది. ఆ రోజు చిన్నపిల్లని ఎవరు అత్యాచారం చేయలేదు, చంపడం అయితే వాస్తవం, 48 గంటల్లో పట్టుకున్నాం. ఆ చంపిన పిల్లని రేప్ చేసి చంపేశారని చెప్పేసి